Today in this session, I am trying to focus on the notification from the Ministry of Home Affairs. ముఖ్యంగా భారత ప్రభుత్వం నుంచి అనేక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ యువత చాలాసార్లు అప్లై చేయట్లేదు. మనకు తెలంగాణ నుంచి కోటా కూడా ఉంటుంది. ఆ కోటా కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. దాదాపు మనం తీసుకున్నట్టయితే ఒక డేటా తీసుకున్నట్టయితే ఓన్లీ 3-5% కోటానే తెలంగాణ నుంచి ఫిల్అప్ అవుతుంది. మనం చూసినట్టయితే దక్షిణ భారతదేశం నుంచి కేవలం తమిళనాడు వారే తమ యొక్క కోటాని పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ యువత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు చూడండి. చూసి అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, దాంతోపాటు ఎగ్జామ్ రాసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత మరి జాయిన్ కావడమా లేదా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. కోవెటెడ్ పోస్ట్ అంటే మంచి డిగ్నిటీ ఉన్న పోస్ట్ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. మరి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించి. మనం చూసినట్టయితే దాదాపు 3,717 పోస్ట్, 3,717 పోస్టులు ఉన్నాయి. మరి ఇంత పెద్ద నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ మనం చూసినట్టయితే వేకెన్సీస్ ఉన్నాయి. మరి దీనికి అప్లై చేయాలంటే 19 జూలై నోటిఫికేషన్ వచ్చింది. 19 జూలై నుంచి 10 ఆగస్టు వరకు కూడా మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు. అదేవిధంగా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ జస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ అవసరమైతే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని డ్యూటీ పరంగా చూసినట్టయితే మనము కవెటెడ్ పోస్ట్ అంటున్నాము, ఇన్స్పెక్టర్ క్యాడర్ అంటున్నాము, కానీ యూనిఫామ్ పోస్ట్ కాదు. మీరు ప్రతి జిల్లాలో ఒక పోస్ట్ ఉంటుంది, దేశవ్యాప్తంగా అక్కడ ఉండే ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ తీసుకున్నట్టయితే టైర్ 1, టైర్ 2 ప్లస్ ఇంటర్వ్యూ అంటున్నారు. మరి టైర్ 1 తీసుకున్నట్టయితే 100 మార్కులు ఉంటుంది, టైర్ 2 50 మార్కులు ఉంటుంది, మరి ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది. టైర్ 1లో 100 మార్క్స్లో ఆబ్జెక్టివ్లో ఉంటుంది. దాంట్లో తీసుకున్నట్టయితే మీరు ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. అదే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వారికి న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇది కూడా మీరు అందరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. లాజికల్ యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్. మరి బేసికల్లీ తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మీకు అందరు కూడా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వారికి చాలా ఈజీ. టైప్ 2 తీసుకున్నట్టయితే 50 మార్కులు ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ 20 మార్కులు, అదేవిధంగా కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 10 మార్కులు, అదేవిధంగా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 20 మార్క్స్ ఉంటాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్, సినారియో. ఇది మనకు డిస్క్రిప్టివ్ ఉంటుంది. సెకండ్ పేపర్ టైప్ 2 ఉంటుంది, డిస్క్రిప్టివ్లో ఉంటుంది. థర్డ్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. మనం చూసినట్టయితే దీనికి ఏజ్ లిమిట్ కూడా 18 to 27. ఏ రోజు వరకు అంటే 10th 8 25th వరకు. మనం తీసుకున్నట్టయితే ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మనం తీసుకున్నట్టయితే స్కేల్ 44,900 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. మరి చూసినట్టయితే ఈ పోస్టులు మనము అప్లై చేయాలనుకుంటే మీరు www.mha.gov.in వెళ్ళి చూసినట్టయితే మీరు మీ యొక్క అప్లికేషన్ని అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు ఈ యొక్క స్పెసిఫిక్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను ఎందుకు చేస్తున్నానంటే 1998-99లో ఈ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా లెవెల్లో నేను సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చాను. చాలా మంచి పోస్టు. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ ఎగ్జామ్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత మీకు గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మంచి అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు మీరు అందరూ అప్లై చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ యువత, ఎందుకంటే నా దృష్టి అంతా కూడా మీ మీదనే ఉంది.
ఎందుకంటే మీరందరూ కూడా ఉద్యోగస్తులు కావాలి, మీరందరూ కూడా సొసైటీలో ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలంటే మనం ఏదైనా ఒకటి సాధించాలి. మన అమ్మ నాన్నకి అదేవిధంగా మన గురువుల యొక్క పేరు నిలబెట్టాలంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న ప్రతి నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. కేవలం ఇదే కాకుండా మీరు తీసుకున్నట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కూడా చాలా పోస్టులు వస్తున్నాయి. సో ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా కామన్ ప్రిపరేషన్ అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. మీరు అందరు కూడా సక్సెస్ అవుతారు. తెలంగాణ యొక్క కోటను పూర్తి చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా నా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్.